లక్ష్మి యమున కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ అనుకుంటూ ఉంటుంది ఇలా. యమునమ్మ గారు, మీరు అనుకున్నట్లుగా విహారి గారికి సహస్రమ్మ గారికి మధ్యలో ఎవరూ రారు. అలాగే మీ కుటుంబం అంతా కలిసి ఉంటుందమ్మా. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇలా టెన్షన్ పడి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఇంకా వద్దమ్మా, వద్దు. మీరు సంతోషంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా మీరు అంతా కలిసి ఉండాలనే కోరుకుంటున్నానమ్మా. మీ మధ్యలో నేను కూడా ఎప్పటికీ రానమ్మా. ఇక ఈ డబ్బుల విషయం తేలిన తర్వాత ఏదో ఒకటి నేను దూరంగా వెళ్ళిపోతానులే అన్నట్టుగా లక్ష్మి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక అలా కాళ్ళ మీద పడడంతో యమునకి కొంచెం మెలకు వస్తుంది. ఇక లక్ష్మి కన్నీళ్లు యమున కాళ్ళ మీద పడితే యమున లేచి చూస్తూ ఉంటుంది. చూసేసరికి లక్ష్మి కాళ్ళ మీద తలపెట్టి అలా ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి, ఏం చేస్తున్నావు లే అని అంటూ యమున అంటూ ఉంటుంది. అమ్మ, మీరు చెప్పినట్టుగానే నేను తప్పు చేయలేదమ్మా. మీరు నన్ను పంపించేశారు కదా అని అంటూ, అందుకే మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తున్నానమ్మా. నన్ను ఇలా ఉండనివ్వండి అని లక్ష్మి అంటే, లే లక్ష్మి లే, వద్దిక్క నుండి వెళ్ళిపో అని చిరాగ్గా యమున అంటూ ఉంటుంది. అలా అనేసరికి లక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, అది కాదమ్మా, నేను మాట్లాడతాను మీతో అని అంటే, నాతో మాట్లాడాల్సింది ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపో అని యమున సీరియస్గా అంటూ ఉంటుంది. అలా అనేసరికి వసుధ అప్పుడే అక్కడికి వచ్చి అదంతా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే వదినని, నువ్వు వెళ్ళమ్మా అని అంటే, అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. వెళ్ళు లక్ష్మి, నేను చెప్తున్నాను కదా వెళ్ళు అని వసుధ అంటుండటంతో సరే అని లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అలా బాధపడుతూ యముననే చూస్తూ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే యమున కూడా సీరియస్గా ఉండడంతో వసుధ చూసి ఏమీ మాట్లాడకుండా అలానే ఉంటుంది. యమున ఎందుకు అలా చేస్తుందా అని వసుధ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి అలా హాల్లో వెళ్తూ ఉంటుంది. లక్ష్మి అలా వెళ్తూ ఉన్నప్పుడే పద్మాక్షి చాలా సీరియస్గా ఏంటే అని అంటూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. అప్పుడే లక్ష్మి వెనక్కి తిరిగి చూసి ఏమైందమ్మా అని అడుగుతుంది. ఏంటే ఇంట్లో అటు ఇటు హ్యాపీగా దర్జాగా తిరుగుతున్నావు, నీకు అసలు సిగ్గనేదే లేదా అని అంటూ అడుగుతూ ఉంటుంది పద్మాక్షి. అదేంటమ్మా, నేనేం చేశాను అని లక్ష్మి అంటుంది. విహారీ, సహస్ర, అంబిక అందరూ అక్కడికి వస్తారు. పద్మాక్షి, ఇంకా అసలు ఎందుకే నువ్వు ఇంట్లో పడి తిరుగుతున్నావు, అటు ఇటు ఏం జరగనట్టుగా, ఏమీ ఇంట్లో ఏమీ కానట్టుగా, అంతా నార్మల్గా ఉన్నట్టుగా ఎలా తిరుగుతున్నావే నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అలా అనేసరికి లక్ష్మి, అమ్మ నేనేం చేశానమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా అని అంటూ ఉంటుంది. అదంతా మాటలు ఆపేవే, ఫస్ట్ ఈ 70 కోట్లు మిగతా డబ్బు ఎలా తెప్పిస్తావో చెప్పు అని సీరియస్గా అడుగుతుంది. ఇక అప్పుడే లక్ష్మి, నేను తెప్పిస్తానమ్మా, ఆ 70 కోట్లు కూడా వచ్చేలా చేస్తానమ్మా అని చెప్తూ ఉంటుంది. మాటలు చెప్పడం కాదే, అయినా ఎలా తెస్తావు, అవి నీ దగ్గరే ఉన్నాయి కదా, ఈ 30 కోట్లు బయట పెట్టినట్టుగానే 70 కోట్లు కూడా మెల్లిగా బయట పెడతావు అంతే కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఆ మాట అనేసరికి విహారీ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అత్తయ్య, మొత్తం మీడియా వాళ్ళు, సోషల్ మీడియాలో మొత్తం, అలాగే పోలీస్ వాళ్ళు వచ్చి ఈ విషయం గురించి బయట పెట్టారు. 30 కోట్లు ఎలా దొరికాయి, అవి ఎక్కడి నుండి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇవన్నీ లక్ష్మి యాక్సెస్ తీసుకొని వాడారు. లక్ష్మి ఏ తప్పు చేయలేదు అని మీడియా వాళ్ళు కూడా చెప్పారు, పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు. కానీ మీరెందుకు అత్తయ్య నమ్మరు అని విహారీ గట్టిగా అనడంతో ఇక పద్మాక్షి, ఈవిడకి స్పృహ లేకుండానే, అసలు ఏమీ లేకుండా తెలియకుండానే మొత్తం అలా తీసుకొచ్చి చేసిందంటారా అని అనడంతో, స్పృహ లేకుండానే తన యాక్సెస్ తీసుకున్నారంటావా, అంత తెలివిగా లేకుండా, అంత సోయి లేకుండా ఎలా ఉంటుంది అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. ఇంకా అత్తయ్య, మీరు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడండి, లక్ష్మి విషయంలో ఈ ఇంట్లో ఎలాంటి గొడవ చేయొద్దని చెప్పాను కదా అని విహారీ అంటూ ఉంటాడు. ఏంటో విహారీ, నాకైతే నీ పద్ధతి ఏమీ అర్థం కావట్లేదు, ఈ లక్ష్మి గురించి నువ్వు ఎందుకు అడ్డొస్తావో తెలియట్లేదు అని అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా లక్ష్మితో, లక్ష్మి, నీకు చెప్తున్నాను, ఒక 2-3 రోజుల్లో ఆ డబ్బు మొత్తం రావాలి అని అంటే, అలాగేనమ్మా, ఎవరు తీశారు, ఏం చేశారో అన్ని ప్రూఫ్స్తో సహా నేను బయట పెడతానమ్మా అని అంటూ ఉంటుంది లక్ష్మి. సహస్ర టెన్షన్ పడుతూ, అమ్మా ఎందుకే దాన్ని వెంట పడ్డావు నువ్వు, అసలు అది బయట పెట్టింది అంటే నేనే బయటికి వస్తాను అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. అంబిక ఏమో పడుకున్న సింహాన్ని అక్క ఎందుకు లేపుతుందో తెలియట్లేదు, దాన్ని ఇలా చేస్తుంది ఏంటి, దాన్ని రెచ్చగొడుతుంది అని అంబిక కోపంగా చూస్తుంటుంది. సహస్ర, అమ్మో నా గురించి ఎక్కడ బయటపడిపోతుందో అని ఎంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. అందరూ ఇంట్లో కామ్గా ఉన్న అమ్మ మాత్రం ఊరుకోవట్లేదు అని సహస్ర కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. తర్వాత లక్ష్మి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది.
లక్ష్మి, విహారీ, చారుకేశ ముగ్గురు బయట సీరియస్గా ఆలోచించుకుంటూ నిలబడి ఉంటారు. ఎస్ఐ అక్కడికి వస్తుంది. ఎస్ఐ రాగానే ఇలా సంధ్య వచ్చి విహారీ ఏంటి రమ్మన్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి, విహారీ, చారుకేశ వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుతూ ఉంటారు ఎస్ఐతో. ఈ అమౌంట్ ఎలా ఏం చేయాలి అనేది, అలా దాని గురించి ఎలా కనిపెట్టాలి అని, ఆ డబ్బు సైబర్ సెల్ వాళ్ళకి వెళ్ళిపోకుండా ఎలాగైనా చేయాలి అని విహారీ చెప్తూ ఉంటాడు. అయితే దానికి ఒక మార్గం ఉంది, అందుకని నేను పిలిచాను అని లక్ష్మి అంటుంది. అది ఎలా రప్పించాలి అని చెప్పడంతో ప్రాసెస్ చెప్తూ ఉంటారు ఎస్ఐ. సంధ్య సరే నేను చూసుకుంటాను దీని గురించి, మళ్ళీ అప్డేట్ ఇస్తాను విహారీ అని వెళ్ళిపోతుంది. ఇక చారుకేశ ఇలా అంటూ ఉంటాడు, ఇంట్లో అందరూ లక్ష్మి మీదే పడి ఏడుస్తున్నారు. అసలు లక్ష్మి తప్పు చెయ్యలేదు అంటే నమ్మట్లేదు విహారీ. అంటే ఏం చేస్తాం బాబాయ్, మామయ్య అమ్మ కోసం కామ్గా ఉండిపోవాల్సి వస్తుంది. ఇంట్లో చూసావు కదా ఎన్ని గొడవలు జరుగుతున్నా అసలు లక్ష్మిని అనకుండా ఉండట్లేదు. అంటే లక్ష్మి పోనీలేండి విహారీ గారు, అదంతా మన వల్లే కదా అని లక్ష్మి అంటుంది. ఇక విహారీ అది నీ గొప్పతనం లక్ష్మి అని చారుకేశ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత లక్ష్మి గురించి టెన్షన్ పడుతూ అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి సుభాష్ ఇలా వీళ్ళు కనుక్కుంటున్నారంట, సైబర్ వాళ్ళ నుండి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాయి అవన్నీ తెలుసుకుంటున్నారు అని అంటే, ఇక సుభాష్ కూడా ఏం కాదులే అంబిక, నేను చాలా జాగ్రత్తగా చేశాను, అసలు ఇప్పుడేమీ కాదు అని సుభాష్ చెప్తూ ఉంటాడు. అంబిక ఏమో ఆలోచించుకుంటూ వచ్చేసరికి సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. సహస్ర దగ్గరికి అంబిక వచ్చి ఏంటి నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు, ఈ 100 కోట్లు పోయినప్పటి నుండి నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది సహస్ర అని అంబిక అంటూ ఉంటుంది. అప్పుడే అదేంటి పిన్ని 100 కోట్ల గురించి నాకు లింక్ పెడుతున్నావు అని సహస్ర అంటే, మరి 100 కోట్ల టాపిక్ వచ్చినప్పుడల్లా నేను చూస్తున్నాను, నువ్వు చాలా టెన్షన్ పడిపోతున్నావు తెలుసా అని అంబిక అంటూ ఉంటుంది. అదేం లేదులే, బావకి ఇలా ప్రాబ్లం అయిందని బాధపడుతున్నాను అంతే అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక నాకు తెలిసే అదంతా నీ వల్లే పోయాయని, అది నీ గురించి ఎక్కడ బయట పెడుతుందో అని నువ్వు కంగారు పడుతున్నావు. అయినా ఇది తీసినా బయటికి వచ్చినా ఇక్కడ నేను మాత్రం బయటపడను, నీ గురించే బయటపడుతుంది, అప్పుడైనా సరే నేను మాత్రం దొరకను అని అంబిక నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత సంధ్య ఒక రౌడీని పట్టుకొని కొడుతూ ఉంటుంది. చెప్పరా రే మిగతా 70 కోట్ల గురించి అని కొడుతూ ఉంటే, నాకు తెలియదు అని చెప్పాను కదా మేడం, నాకు తెలిసిన 30 కోట్ల గురించి మీకు చెప్పాను, ఆ 30 కోట్లు మీకు వచ్చేసాయి అంతే కదా మేడం, నన్నెందుకు కొడుతున్నారు మేడం, నన్ను వదిలేయండి, మిగతా 70 కోట్ల గురించి నాకు నిజంగా తెలియదు అని అంటూ ఉంటే, తెలియదంటావరాను, నీకు తెలియకుండా ఎలా జరిగింది ఇదంతా అని కొడుతూ ఉంటుంది. అలా కొడుతూ ఉంటే, నిజంగా మేడం తెలియదు మేడం అని అతను అంటూ ఉంటాడు. ఇక చాలా కొట్టిన తర్వాత ఇక వాడు అప్పుడు భయపడి, మధ్యాహ్నం తర్వాత మాల్ జరుగుతుంది మేడం, అక్కడ కానీ ఏమైనా దొరికే ఛాన్స్ ఉంటుంది, అంతకు మించి నాకు తెలియదు మేడం అని అంటే, అయితే అది ఎక్కడ జరుగుతుంది అని లక్ష్మి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే చెప్తాను అని ఒక విషయము అడ్రస్ డీటెయిల్స్ అంతా చెప్తూ ఉంటాడు. అక్కడ జరుగుతుందని మాత్రం తెలుసు, కానీ అంతకు మించి నాకు డీటెయిల్స్ మాత్రం తెలియదు మేడం, ఎంత కొట్టినా ఎందుకు చెప్పండి అని అంటే, సరే అది కనుక నిజం కాకపోతే నీకు మళ్ళీ ఉంటుంది, నాకు నిజం తెలిసేదాకా నేను చావకు దొబ్బుతా అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది. సరే మేడం ఇప్పుడైతే నాకు తెలిసిన వరకే మీకు చెప్పాను మేడం, మీరు ట్రై చేయండి అని అంటూ చెప్తూ ఉంటాడు. సరే అని ఎస్ఐ చాలా సీరియస్గా బయటికి వచ్చి విహారీతో చెప్తూ ఉంటుంది. ఇక విహారీ ఇంకా 3 o'clock కల్లా హవాలా జరుగుతుందంట, ఏమైనా ఛాన్స్ ఉందా పట్టుకోవడానికి అని అంటూ ఉంటే, సరే మేడం అలాగే చేద్దాం, మనం కనుక్కుందాం దాని గురించి, మీరు వచ్చేస్తారా అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా సరే నేను కూడా వస్తున్నాను, అసలు అదేంటి ఎక్కడ ఉందో మొత్తం కూడా తెలుసుకుందాం పదా అని ఇక విహారీ చారుకేశ వాళ్ళు బయలుదేరి వస్తారు.